మోరల్ టైమ్. ఒక స్కూల్ ఉండేది. స్కూల్ అంటే ఎవరుంటారు? టీచర్స్, స్టూడెంట్స్, ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ ఉంటారు కదా! అయితే ఒక స్టూడెంట్‌కి ఏంటంటే స్కూల్ నచ్చలేదు. ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళి, "ప్రిన్సిపల్ మ్యామ్ నాకు ఈ స్కూల్ నచ్చలేదు. నేను ఇక్కడ ఉండను. నేను మా ఇంటికెళ్ళిపోతాను" అన్నట. అప్పుడు ప్రిన్సిపల్ అడిగింట, "ఎందుకమ్మా ఎందుకెళ్ళిపోతాను అనుకుంటున్నావు?" అంటే, "టీచర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటున్నారు. పిల్లలు కూడా ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. నేను ఇంక ఈ ఎన్విరాన్మెంట్‌లో ఉండలేను" అని చెప్పాట. అప్పుడు ప్రిన్సిపల్ ఏందంటే, "సరేలే నేను ఒక టాస్క్ ఇస్తాను నీకు. ఆ టాస్క్ అయిపోయాక నీకు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపో" అందట. ఆ పిల్లాడు, "సరే ఏంటి మ్యామ్ ఆ టాస్క్ నేను చేస్తాను" అన్నట. ప్రిన్సిపల్ అప్పుడు ఏం చెప్పిందంటే, ఒక గ్లాస్‌లో నీళ్లు తీసుకొని, ఈ గ్లాస్‌లో నీళ్లు కింద పడకుండా స్కూల్ అంతా తిరిగి రమ్మందట. ఆ పిల్లాడు అలాగే గ్లాస్‌లో నీళ్లు నింపుకొని స్కూల్ అంతా తిరిగి వచ్చాడు. ప్రిన్సిపల్ అడిగింది, "నీకు గ్లాస్‌లో నీళ్లు కింద పడిపోయాయా" అని. అప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, "లేదు మేడం పడలేదు" అన్నట్టు. అప్పుడు ప్రిన్సిపల్ మ్యామ్ ఏం చెప్పారు, "చూసావా నువ్వు ఎంత ఫోకస్‌గా నీ ఫోకస్ అంతా నీళ్ళ మీదే పెట్టి, గ్లాస్ మీదే పెట్టి తిరిగొచ్చావు కాబట్టి నువ్వు ఒక్క డ్రాప్ కూడా పడేయలేకపోయావు. అదే నువ్వు వీళ్ళని, వాళ్ళని పట్టించుకుని ఉంటే నీకు నీళ్ళు పడిపోయేవి. కాబట్టి నువ్వు స్కూల్‌కి ఎందుకొస్తున్నావు? చదువుకోవడానికి వస్తున్నావు. నీ చదువు మీద నువ్వు కాన్సంట్రేట్ చెయి. నీ సబ్జెక్ట్ మీద నువ్వు కాన్సంట్రేట్ చెయి. అంతేగాని పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, టీచర్ ఏం చేస్తున్నదని నువ్వు పట్టించుకోకు" అని చెప్పిండు. అంటే దీనివల్ల మనకేం తెలిసింది? మనం మన ప్రయారిటీస్ ఏంటో ఆలోచించుకోవాలి. వాటి మీద మనం కాన్సంట్రేట్ చేయాలి.